రాష్ట్ర ప్రజలారా, మేధావులారా, మీడియా మిత్రులారా, అధిపతులారా, పరిశీలకులారా, ఆయా టీవీ డిబేట్లో కూర్చొని బాగా బ్రహ్మాండంగా విశ్లేషించే విశ్లేషకులారా, 2000 రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించింది ఎప్పుడు, వెనక్కి తీసుకుంది ఎప్పుడు? 2000 రూపాయల నోట్లు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించింది 2013వ సంవత్సరంలో. సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకున్నారు. ఈ వెంకటేష్ నాయుడు లెక్క పెడుతున్నట్టుగా చూపించిన నోట్ల కట్లలో 2000 రూపాయల నోట్ల కట్ట కూడా ఉంది. అంటే ఇప్పుడు డిమానిటైజేషన్కు ముందు 2000 రూపాయల నోట్లు లేదు. అంటే 2013కు ముందు 2000 రూపాయల నోట్లు లేదు. 2013 నుంచి 2023 మధ్యలో 2000 రూపాయల నోటు ఉంది. ఈ 2013 నుంచి 2023, 2013 నుంచి 14 రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. 19 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. 23లోనే 2000 రూపాయల నోట్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. ఎవరి దగ్గర ఉన్న 2000 రూపాయల నోట్లైనా వెనక్కి తీసేసుకుంది. ఒకవేళ అది 2023 తర్వాత కనుక ఆ డబ్బులు ఈ వెంకటేష్ నాయుడు లెక్క పెట్టుంటే ఆ 2000 రూపాయల నోట్ల కట్లు నోట్ల మధ్యలో ఎందుకున్నాయి అని అడుగుతుంది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ వెంకటేష్ నాయుడు తప్పు చేశాడా? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చినవి? ఆ డబ్బులు నిజంగానే వెంకటేష్ నాయుడువా? ఆయన క్రైమ్ చేశాడా, ఆయన నేరం చేశాడా? అది మా వాదం కాదు, మాకు సంబంధం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు. వెంకటేష్ నాయుడు అనేవాడు ఏ పార్టీకి సంబంధించిన వాడు అనే దానిలో మీరు 2 రోజుల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతులలో చాలా ప్రముఖంగా ఆ వెంకటేష్ నాయుడును మాకు జతగలుపుతూ వైఎస్ఆర్సీపీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడేనని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత అనుంగ శిష్యుడని, భాస్కర్ రెడ్డి ఆంతరంగికుడని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను ఈయనే చూశాడని మీరు ఒక అభియోగం మోపారు. దానికి ఆధారంగా ఒక ఫోటోను విడుదల చేశారు. అది మార్ఫింగ్ ఫోటోనా, తలకాయ తీసి తలకాయ పెట్టారా, మీరు ఏం చేశారో నాకు తెలియదు. అది విచారణ అధికారులే విచారించాలా. మరి ఇప్పుడు ఈ ఫోటో ఏమిటి? రాష్ట్ర ప్రజలు చూడండి. ఈ వెంకటేష్ నాయుడు 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తదుపరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో దిగిన ఫోటో. ఈయన ఏ పార్టీ వాడు? అది వదిలేద్దాం. షాడో ముఖ్యమంత్రి గారైన నారా లోకేష్ గారితో అదే వెంకటేష్ నాయుడు దిగిన ఫోటో. ఈయన ఏ పార్టీ వాడు? ముఖ్యమంత్రితో దిగాడండి, షాడో ముఖ్యమంత్రి గారితో దిగాడు. ముఖ్యమంత్రి గారికి సన్మానం. అయ్యా, మళ్ళీ డూప్లికేట్ అనుకుంటారేమో, మార్ఫింగ్ అనుకుంటారో, షాల్వా సేమ్ టు సేమ్, అదే షాల్వా. ముఖ్యమంత్రి బావమర్ది గారు, సినిమా యాక్టర్ గారు, ఎన్టీఆర్ గారి కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారితో దిగిన ఫోటో. సరే, అదే ఈ వెంకటేష్ నాయుడు బాలకృష్ణ గారి 2వ అల్లుడు, గీతం సంస్థ అధినేత, విశాఖపట్నం ఎంపీ, స్వయాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సమీప బంధువు ఈ ఎంపీ గారితో ఫోటో. ఒక ఎంపీ గారితో కాదు, ప్రస్తుత కేంద్ర మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మచాని చంద్రశేఖర్ గారితో ఫోటో. వాళ్ళ మిత్ర బృందం అంతా దిగారు. నారా లోకేష్ గారితో ఒక ఫోటో కాదు, ఒక సందర్భం కాదు, 2 సందర్భాల్లో ఉన్నాయి. అంటే ఈయన అనుకున్నప్పుడల్లా కలిశాడు. ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి కుమారుడు, ముఖ్యమంత్రి గారి కన్నా ఎక్కువ అధికారం చెలాయిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త
నారా లోకేష్ గారు ఈ నాయుడు గారిని ఎప్పుడంటే అప్పుడు కలిశాడు, ఎక్కడంటే అక్కడ కలిశాడు. మేమేదో ఉగాది ఫంక్షన్లో ఉగాది జరిగేటప్పుడు గుంపులో ఎవరో వస్తే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లా వాస్తవుడిగా పరిచయం చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉంటే భాస్కర్ రెడ్డి గారికి అంటగట్టారు, ఈయన నోట్ల కట్టలు లెక్క పెడుతున్నట్టు.